చాలా మందికి తమ నాలికపై అదుపుండదు. ఫ్లోలో ఏదో అనేస్తుంటారు. ఆపై నాలిక ఖర్చుకుంటారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ కూడా ఈ కోవలకే వస్తారు. తమిళనాట బీజేపీకి ఊపు తెస్తారని హైకమాండ్ ఈయన్ను ఏరికోరి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఏదేదో మాట్లాడి ఉన్న ప్రతిష్టను కూడా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్న టాక్ నడుస్తోంది. తాజాగా నటి త్రిషపై ఆయన నోరు జాడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. రాజకీయాల్లో ఏదేదో మాట్లాడడం, ఏవో విమర్శలు చేయడం సహజమే. అలాగే నాగేంద్రన్ కూడా హీరో విజయ్ పై ఏవో విమర్శలు చేశారు. విజయ్ కు రాజకీయాల్లో అనుభవం లేదని అన్నారు. అంతవరకు బానే ఉంది. కానీ ఇందులోకి నటి త్రిషను కూడా లాగారు. విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటికి వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని చెప్పుకొచ్చారు. ఇక్కడే ఆయన నాలిక అదుపు తప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారాన్నే లేపాయి. రాజకీయాలకు అతీతంగా అంతా నాగేంద్రన్పై మండిపడ్డారు. అటు త్రిష కూడా ఘాటుగా స్పందించారు. రాజకీయాలతో సంబంధం లేని తనను అనవసరంగా ఈ వివాదాల్లోకి లాగొద్దని సీరియస్గా హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని అనుకోలేదని అన్నారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని కూడా త్రిష హెచ్చరించారు. దీంతో నాగేంద్రన్ దిగొచ్చారు. త్రిషకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదని, పొరపాటు జరిగిందని అన్నారు. ఇంతటితో వివాదాన్ని ముగించాలని ఆయన త్రిషను కోరారు.